అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైబీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ రోజు మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి ఒక బేసిక్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ఆర్గాన్స్. అసలు కాన్స్టిట్యూషన్ లో ఏ విధంగా పనిచేస్తుంది, దానికి ఉన్న ఆర్గాన్స్ ఏమిటి, అది ఏ విధంగా రాజ్యాంగాన్ని నడిపిస్తాయి అనే అంశాల గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ కోసం ఈ వీడియో చేస్తున్నాం. చాలా మంది స్టూడెంట్స్ కి ఈ టాపిక్ ని విజువలైజ్ చేసుకుని, అంటే ప్రాక్టికల్ గా రాజ్యాంగం అనేది ఎలా అమలవుతుంది, ఎలా అమల్లో ఉంటుంది అనే విషయం గురించి చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అటువంటి వారి కోసమే ఈ వీడియో చేస్తున్నామండి. కమింగ్ టు ద టాపిక్, కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ఆర్గాన్స్. కాన్స్టిట్యూషన్ లో ఎనీ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్, బీట్ ఏ అమెరికన్ కాన్స్టిట్యూషన్, ఐరిష్ కాన్స్టిట్యూషన్ గానీ, ఇంగ్లాండ్ గానీ, జపనీస్ కాన్స్టిట్యూషన్ గానీ, ఎనీ కాన్స్టిట్యూషన్ కి కూడా ఈ 3 వింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి లెజిస్లేచర్, సెకండ్ వన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి జ్యుడిషియరీ. లెజిస్లేచర్ ఏం చేస్తుంది, దాని విధులు ఏంటి, ఏ రకంగా అది ఫార్మేషన్ అవుతుంది, అలాగే ఎగ్జిక్యూటివ్, అసలు ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, దానిలో ఉన్న మిగతా బ్యూరోక్రసీ అంతా ఎలా రిక్రూట్ అవుతుంది, ఏ విధంగా పనితీరు ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ ఇస్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ అనేది ఏం చేస్తుంది, దాని రోల్ ఏంటి అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసు. ఫస్ట్ వన్ వచ్చేసి లెజిస్లేచర్. ఎట్ సెంట్రల్ లెవెల్లో మనకి పార్లమెంట్ ఉంటుంది, అండ్ ఎట్ స్టేట్ లెవెల్లో మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి. ఈ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో మనకి ఎమ్మెల్యేస్ ఉంటారు. అండ్ ఎట్ సెంట్రల్ లెవెల్ పార్లమెంట్ లో మనకి 2 సభలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లోక్సభ, అండ్ సెకండ్ వన్ వచ్చేసి రాజ్యసభ అండి. ఫస్ట్ లోక్సభ ఎన్నిక విధానం గురించి తెలుసుకుందాం. లోక్సభ ఎంపీస్ ఆర్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఫ్రమ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ బేస్డ్ ఆన్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అంటే వీళ్ళు ప్రజల చేత డైరెక్ట్ గా ఎన్నుకోబడతారు. దేని ద్వారా అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనే దాని ద్వారా. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఎవరికైతే 18 ఏళ్లు వయసు నుండి వాళ్ళు ఎలక్టోరల్ రోల్లో ఎన్రోల్ అవుతారో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వద్ద, అలాంటి ప్రతి పౌరుడు కూడా ఓటు వేసే హక్కును కలిగి ఉంటాడనమాట. సో దీని యొక్క స్ట్రెంగ్త్, మాక్సిమం స్ట్రెంగ్త్ వచ్చేసి 552. కానీ ఎట్ ప్రెసెంట్ మనకి 545 టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి రాజ్యసభ. దీన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు. దీనిలో ఎంపీస్ అందరూ కూడా ఎలా ఎన్నుకోబడతారంటే ఎలక్టెడ్ బై ది ఎమ్మెల్యేస్ ఉన్నారు కదండి. ఇప్పుడు స్టేట్ లెవెల్లో మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, అంటే ఎమ్మెల్యేస్ ఉంటారు. ఈ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్రతి స్టేట్ నుంచి కొంత వాల్యూ అనేది వాళ్ళ ఓటుకుంటుంది, బేస్డ్ ఆన్ దేర్ పాపులేషన్ ఇన్ ద స్టేట్. ఆ రకంగా ఎంపీస్ ఫ్రమ్ రాజ్యసభని ఎన్నుకుంటారండి. దీని మాక్సిమం స్ట్రెంగ్త్ వచ్చేసి 250. ప్రెసెంట్ మనకి 245 మెంబర్స్ ఉన్నారు. వీరి ఎన్నిక విధానాన్ని సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే సిస్టమ్ ద్వారా వీళ్ళు ఎన్నుకోబడతారు. ఈ విధంగా పార్లమెంట్ ఫామ్ అవుతుంది. దాని ప్రకారం, అంటే రాజ్యాంగం ప్రకారం, ప్రజల అవసరాలకు, ప్రజల సమస్యలకు అనుగుణంగా పార్లమెంట్ అనేది చట్టాలు చేస్తుంది. అందుకే పార్లమెంట్ ఏమంటారంటే లా మేకింగ్ బాడీ అని అంటారండి. దిస్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ది పార్లమెంట్. ఎగ్జిక్యూటివ్ లో 2 రకాల ఎగ్జిక్యూటివ్స్ ఉంటాయండి. ఒకటి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, 2 టెంపరరీ ఎగ్జిక్యూటివ్. ఈ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్లు ఎవరు ఉంటారంటే ఆఫీసర్స్ ఫ్రమ్ ఆల్ ఇండియా సర్వీసెస్. వీళ్ళని సెంట్రల్ లెవెల్లో రిక్రూట్ చేసుకుంటారు. ఈ పోస్టులు అనేవి కాన్స్టిట్యూషనల్ పోస్టులు. దీని గురించి మనకి రాజ్యాంగంలో చెప్పబడింది అండర్ ఆర్టికల్ 312 ప్రకారం. ఈ పోస్టులు ఎవరెవరు ఉంటారంటే ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్. వీటన్నిటిని కలిపి ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు. దీని ద్వారా ఈ ఆఫీసర్స్ అందరూ రిక్రూట్ అవుతారు. వీళ్ళు యొక్క విధులు ఏమిటంటే ఏదైతే చట్టాలు పార్లమెంట్ చేస్తుందో దాని ఇంప్లిమెంటేషన్ లో భాగంగా వీళ్ళు ఉంటారనమాట. అంటే ఏ రకంగా దీన్ని అమలు చేయాలి, దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి అనే అంశాలపై వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. అండ్ ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అని అంటే పార్లమెంట్ నుంచి వస్తారు. వీళ్ళు ఒక్కొక్క మినిస్ట్రీకి మినిస్టర్గా వ్యవహరిస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఉంది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కి హెడ్ ఎవరు అని అంటే నిర్మలా సీతారామన్ గారు. ఈవిడ ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే పార్లమెంట్ నుంచి వచ్చారు. ఈవిడ కింద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రతి మినిస్ట్రీ కింద
కొన్ని సపరేట్ బ్రాంచెస్ ఉంటాయి. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద తీసుకుంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అని ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఉంటుంది. వీటి యొక్క విధులు ఏమిటి అని అంటే డ్రాఫ్ట్ చేయడం, అంటే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టాలి 2023 టు 2024 బడ్జెట్ February 1కి మనం ఇవ్వాలి అని అంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఏ విధంగా పనిచేస్తాయి మొత్తం డ్రాఫ్టింగ్ అంతా చూసుకుంటే అన్నమాట. ఆ బడ్జెట్ ప్రిపరేషన్ మొత్తం అన్ని చూస్తే February 1కి నిర్మలా సీతారామన్ గారు అంటే యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ ఆవిడ పార్లమెంట్ లో ఓటింగ్ కి బడ్జెట్ ని ప్రవేశపెడతారు. ఇది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. ఈ ఎగ్జిక్యూటివ్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఇంప్లిమెంటింగ్ లాస్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తారు అండ్ రూల్స్ ఫామ్ చేస్తారు. థర్డ్ వన్ వచ్చేసి జ్యుడిషియరీ. దీని యొక్క మెయిన్ రోల్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ని సేఫ్ గార్డ్ చేయడం అండి, అంటే పరిరక్షించడం. ఏదైతే కాన్స్టిట్యూషన్ లో మనకి గోల్స్, ఐడియాస్, ప్రిన్సిపల్స్ పొందుపరచబడినాయో వాటన్నిటినీ ఏ చట్టం గాని ఏ యాక్ట్ గాని వైలేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు పరిరక్షించే బాధ్యత మన దేశంలో జ్యుడిషియరీకి ఉంది. ఇది చాలా ఇండిపెండెంట్ గా పనిచేస్తుందండి. అసలు సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ అనేవి ఎలా ఉంటాయి మన దేశంలో అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మొత్తం భారతదేశానికి అంతటికి కలిపి ఢిల్లీ బెంచ్ గా ఒక కోర్టు ఉంటుంది, అది సుప్రీం కోర్టు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి స్టేట్ లో ఒక హైకోర్టు ఉంటుంది అండ్ కొన్ని స్టేట్స్ కి ఉండకపోవచ్చు, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అలాగే ప్రతి డిస్టిక్ కి కూడా ఒక డిస్టిక్ కోర్టు ఉంటుంది. ఆ డిస్టిక్ కోర్టులో 2 రకాల కోర్ట్స్ ఉంటాయండి, ఒకటి సివిల్ కోర్ట్స్, 2 క్రిమినల్ కోర్ట్స్. కమింగ్ టు హైకోర్ట్స్, ప్రతి యూనియన్ టెరిటరీకి కూడా హైకోర్టు లేవు, కానీ కొన్ని స్టేట్స్ కి మాత్రం కలిపి కామన్ హైకోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు యూనియన్ టెరిటరీ లక్షద్వీప్ తీసుకుంటే హైకోర్టు లేదు, కానీ దాని అడ్జాయినింగ్ స్టేట్ కేరళలో మనకి హైకోర్టు ఉంది. సో యూనియన్ టెరిటరీ లక్షద్వీప్ కేసులు అండ్ కేరళ కేసులు కలిపి హైకోర్ట్ ఆఫ్ కేరళలో చూస్తారండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కామన్ హైకోర్ట్స్. కామన్ హైకోర్ట్స్ అంటే ఇప్పుడు చండీగఢ్ ఉంది, పంజాబ్ అండ్ హర్యానా స్టేట్ కలిపి కామన్ హైకోర్ట్ అట్ చండీగఢ్ ఉంటుంది. ఇది సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ వర్కింగ్ ప్రొసీజర్ ఇన్ ఇండియా. నెక్స్ట్ జ్యుడిషియరీ ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు సపోజ్ పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చిందండి, ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ అని ఒక పార్లమెంట్ ఒక చట్టం చేస్తే ఆ పార్లమెంట్ ఆమోదమయ్యి ప్రెసిడెంట్ అసెంట్ తీసుకుని అది బిల్లు కాస్త యాక్ట్ గా వస్తుంది, అంటే చట్టంగా మారుతుంది. ఈ చట్టానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డ్రాఫ్ట్ చేసే బాధ్యత ఎగ్జిక్యూటివ్ దగ్గర ఉంటుంది. మరి జ్యుడిషియరీ ఏం చేస్తుంది ఇందులో అంటే, ఈ 33% రిజర్వేషన్ అనేది ఏదైనా రాజ్యాంగంలో పొందుపరిచిన 495 ఆర్టికల్స్ లో ఏ ఆర్టికల్ కైనా వైలేట్ అవుతుందా అనేది క్రాస్ చెక్ చేస్తుందండి జ్యుడిషియరీ. సపోజ్ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ప్రొవైడ్ చేయడం వల్ల ఎవరికైనా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయా, లేదు ఏదైనా డిపిఎస్పి ఇంప్లిమెంట్ చేయడంలో ఇదేమైనా అబ్స్టకల్ గా ఉందా అనే విషయాన్ని 1-2 సార్లు పరిశీలించి ఇది రాజ్యాంగానికి అనుగుణంగా ఉంది అని అంటే ఇది ఆమోదంలో ఉంటుంది అండ్ ఇంప్లిమెంటేషన్ లో ఉంటుందండి. ఇది కనుక వ్యతిరేకంగా ఉంది, రాజ్యాంగంలో ఏదైనా ప్రిన్సిపల్ కి కనుక ఈ చట్టం అనేది వైలేట్ గా ఉంది అని అంటే జ్యుడిషియరీకి ఆ పవర్ ఉందండి ఇండియాలో. దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేసే పవర్ ఒక జ్యుడిషియరీకి మాత్రమే ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అందరికీ